లెబనాన్ తీవ్రవాద గ్రూపు హెజ్బొల్లాకు ఊహించని దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యంతో పాటు హెజ్బొల్లా ధృవీకరించాయి. నస్రల్లా మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని, పాలస్తీనియన్లకు తమ మద్దతు కొనసాగిస్తామని హెజ్బొల్లా రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించాయి. నస్రల్లా లక్ష్యంగా శుక్రవారం బీరూట్లోని దహియా ప్రాంతంలోని హెజ్బొల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లోనే నస్రల్లాతో పాటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన డిప్యూటీ కమాండర్ జనరల్ అబ్బాస్ నిలోఫరస్, హెజ్బొల్లా సీనియర్ కమాండర్ అలీ కర్కి సహా మరికొంతమంది కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. దాడిలో నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా కూడా చనిపోయారని ఇజ్రాయెల్ మీడియా సంస్థలో కథనాలు వచ్చాయి. ఆమె మృతిని హెజ్బొల్లా ధృవీకరించలేదు. బీరూట్పై శనివారం కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. నస్రల్లాను చంపిన దహియాలోని హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ కమాండర్ హసన్ ఖలీల్ ఎసిస్ను మట్టుపెట్టింది. నస్రల్లా మృతికి ప్రతీకారంగా యెమెన్లోని హుతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై 2 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారు. వీటిని ఇజ్రాయెల్ మధ్యలోనే అడ్డుకుని కూల్చివేసింది. శుక్రవారం దాహియాపై జరిగిన దాడిలో 11 మంది మృతి చెందారని, 108 మందికి గాయాలయ్యాయని లెబనాన్ తెలిపింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 720కు చేరుకుంది. వారం రోజులకు పైగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఈ వారంలోనే దాదాపు 17 మంది హెజ్బొల్లా సీనియర్ కమాండర్లను మట్టుపెట్టింది. నస్రల్లా మరణం తమ దేశ చరిత్రలో అతిపెద్ద ముఖ్యమైన ఘట్టమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గలాంట్ పేర్కొన్నారు. నస్రల్లా మరణంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకున్నాయి. హెజ్బొల్లా, హమాస్కు మద్దతిస్తున్న ఇరాన్ ఎలాంటి అడుగులు వేస్తుంది? అది ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధానికి దిగుతుందా? అదే జరిగితే అది ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందా అనే భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఇక శుక్రవారం ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధుల సభ 79వ సదస్సులో ప్రసంగించారు. హెజ్బొల్లాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే దక్షిణ బీరూట్లోని భూగర్భంలో ఉన్న హెజ్బొల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. దాడిలో 85 బంకర్ విధ్వంసకర బాంబులను ఐడిఎఫ్ వినియోగించినట్లు తెలుస్తోంది. 4 దశాబ్దాలుగా ఉగ్రవాద చర్యలకు పాల్పడినందుకు తగిన మూల్యమే చెల్లించారని నస్రల్లా మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. హమాస్తో చేతులు కలిపి ఉత్తర ఇజ్రాయెల్పై దాడులకు సిద్ధమైన మరుసటి రోజే అతడి తలరాత లిఖితమైందని పేర్కొన్నారు. నస్రల్లా మృతిపై ఇరాన్ సుప్రీం అధినేత అలీ ఖమేనీ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా లెబనాన్ ప్రజలకు హెజ్బొల్లాకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నస్రల్లా మరణంతో హెజ్బొల్లా కొత్త అధిపతి ఎవరన్న చర్చ ప్రారంభమైంది. ఇరాన్ ఆమోదం ఉన్న వ్యక్తికే పగ్గాలు దక్కే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే హమీష్ సఫీ ఆల్దిన్ ప్రస్తుతం రేసులో ముందున్నారు. హెజ్బొల్లాకు చెందిన జిహాద్ కౌన్సిల్లోనూ సఫీ ఆల్దిన్ సభ్యుడు. అన్నింటికీ మించి నస్రల్లాకు బంధువు. దీంతో ఆయనే కొత్త అధిపతి అని చర్చ జోరుగా సాగుతుంది.